హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు ఒక కూల్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మనకు దొరికే ఫ్రూట్స్తోని పుల్ల ఐస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక మన బండి కోసం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదని మన ఇంట్లోనే మన పిల్లలకు చక్కగా హెల్తీగా ఉండే ఈ ఫ్రూట్స్తో ఎలా ఐస్ తయారు చేసుకోవాలని అయితే చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను 3 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ముందుగా పుచ్చకాయని చూపిస్తున్నానండి మీకు. ఇందులో నీట్గా కట్ చేసుకుని అందులో ఉన్న విత్తనాలన్నింటిని కూడా తీసేసుకోవాలి. రెండవ ఐటెం గ్రీన్ గ్రేప్స్, ఇవి కూడా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. మూడో ఐటెం వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అండి. ఇవి కూడా వాష్ చేసుకుని వాటర్లో ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ముందుగా జ్యూస్ చేసుకోవడానికి ఒక జ్యూస్ జార్ని అయితే తీసుకోవాలి. అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు అందుబాటులో జ్యూస్ జార్ లేకపోతే మిక్సీ గిన్నె అయినా తీసుకుని అందులోకి వేసేసుకోవాలి. ఇందులోనికి 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉంటేనే ఐస్ చాలా టేస్టీగా ఉంటుంది. మన ఫ్రూట్స్ కాబట్టి అంత షుగర్ ఏమి ఉండదు, కాబట్టి షుగర్ వేసుకోవాలి. షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక 7-8 పుదీనా ఆకులు కూడా కడిగి వేసుకోండి. చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుంది వాటర్ మెలన్కి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో స్ట్రైనర్ పెట్టుకుని మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆ జ్యూస్ అంతా కూడా ఇందులోనికి వేసేసుకుని వడకొట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసినప్పుడు ఆ జ్యూస్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఏదైనా పైన పిప్పు అలాంటిది మిగిలిపోతుంది, దాన్ని మనం తీసి పడేయచ్చు. ఈ విధంగా కాకుండా మామూలుగా ఫ్రూటే కాబట్టి మొత్తం తీసుకోపోయినా పర్వాలేదు అనుకునేవాడు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వడకడుతున్నాను. చిన్నపిల్లలు కాబట్టి తినేవాళ్ళు కొంచెం ఇష్టపడరు కాబట్టి నేను వడకడుతున్నాను. చూసారు కదా, వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఒకసారి చూసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రెండో ఫ్లేవర్ కోసం చూద్దామండి. తర్వాత గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాం. అట్లా గెలల నుంచి మొత్తం కాయలన్నీ కూడా కోసేసుకుని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ గ్రేప్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోనికి 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేది యూజ్ చేయలేదండి, ఎందుకంటే ఫ్రూట్స్లో వచ్చిన జ్యూస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆ విధంగానే చేసుకోండి. దీన్ని ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఒక స్టైనర్లో వేసి వడకెట్టేసుకోవాలి. ఇంకేమైనా పిప్పేదైనా ఉంటే స్పూన్తో మనం అటు ఇటు స్ప్రెడ్ చేసినప్పుడు అది మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఆ జ్యూస్ అంతా కూడా ఏం మిగల్చకుండా మొత్తం వచ్చేస్తుందండి కిందకి. ఇంకా ఇప్పుడు ఆ పిప్ప అయితే మనం పడేసేయచ్చు. మనం ఐస్ని హెల్తీగా తినాలనుకుంటే పంచదార ఫ్రూట్స్ ఉంటే చాలండి, ఐస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఇప్పుడు రెండవదిగా గ్రీన్ గ్రేప్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మూడవదిగా బ్లాక్ గ్రేప్స్ని కూడా కోసేసి ఇలా వేసేసుకోవాలి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకునే జ్యూస్ని ఒక స్టైనర్లో వేసి మామూలుగానే వడకెట్టేసుకోవాలి. స్పూన్ అటు ఇటు తిప్పితే పిప్పంతా కూడా పడేసేసుకుని మిగతా వాటర్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ ట్రే అయితే తీసుకున్నానండి. సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మీకు అవైలబుల్గా. నేనైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ అంతా కూడా ఈ ట్రేలో వేసేస్తున్నాను. దీని తర్వాత గ్రీన్ గ్రేప్స్ కూడా ఈ షేప్లోకి వేసేసుకోవాలి. మంచి డిజైనర్ వస్తుందండి చక్కగా. చాలా సింపుల్ అండి ఐస్ తయారీ. నేను చాలా టేస్టీగా తయారవుతుంది. ఓన్లీ ఫ్రూట్ జ్యూసే కాబట్టి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటికీ కప్స్ పెట్టేసుకుందామండి. ఒకవేళ మీకు ఐస్ తయారు చేసుకోవడానికి ఏమీ లేకపోతే ఇలాంటి గ్లాస్ ఒకటి యూజ్ చేసుకోండి. మిగిలింది అయితే నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఈ విధంగా మిగిలింది గ్లాసులోకి వేసేసుకుని పైన అల్యూమినియం పేపర్ వేసేసి మనం ఫోల్డ్ చేసేసుకుంటే తర్వాత ఐస్ క్రీమ్లో అయితే పెట్టేసేసుకుని మనం డీప్ ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. నేనైతే మిగిలిందంతా జ్యూస్ అంతా ఇందులోకి వేసేస్తున్నాను, ఫ్రూట్ జ్యూసే కాబట్టి. ఈ విధంగా రెడీ అయిన ఈ ఐస్ అంతా కూడాను ఈ ట్రేలన్నింటినీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 నుంచి 6 గంటల వరకు ఉంచుకుని తర్వాత చూపిస్తాను. 6 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి మనం బయట తీసుకొచ్చిన ఐస్ అండి రెడీ అయింది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చూడడానికి చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని అయితే మనం ఒక 2 నిమిషాల తర్వాత మనం కప్స్ తీసి మీకు చూపిస్తాను. డీప్ ఫ్రిడ్జ్లోని తీసిన వెంటనే ఐస్ బయటకు రాదు కాబట్టి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోనికి ఒక 2 నిమిషాల పాటు
ఇలా ఉంచితే ఐస్ ఈజీగా వచ్చేస్తుందండి బయటికి. ఈ విధంగా ఐస్ అన్నిటిని కూడా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయ్యే ఐస్ బయటకు వచ్చేస్తుందో. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే ట్రై చేయండి. ఈ సమ్మర్లో చక్కగా కూల్గా ఇలాగ ఫ్రూట్స్తోనే రెడీ చేసుకోండి. ఎక్కడ కూడా మనం కలర్స్ అనేది యూజ్ చేయలేదు. ఫ్రూట్ జ్యూస్తోనే చక్కగా హెల్దీగా ఉండే ఈ ఐస్ అయితే రెడీ చేసుకుని మీరు ఆస్వాదించండి రుచిని. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.